హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన అమరావతి రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ1 రోడ్డు అంటే కరకట్టని కూడా ఈ1 రోడ్డుగా మార్పు చేసి ఈ రోడ్డు యొక్క పనులు కూడా మొదలుపెట్టారు. అయితే ఈ ఈ1 రోడ్డు వచ్చేసరికి పనులు ప్రస్తుతం ఏ దశలో జరుగుతున్నాయి? ఎక్కడ నుంచి ఎక్కడి వరకు విస్తరిస్తున్నారు? ఎంత వెడల్పుతో పనులు జరుగుతున్నాయి? ఎన్ని ప్యాకేజీలుగా చేస్తున్నారు అనేది మొత్తం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నారో వారు తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే మన ఛానల్లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక టాపిక్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని రూపురేఖలు మారిపోతున్నాయి. ఇందులో భాగంగానే ఒక అద్భుతమైన రోడ్డు గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఇది ఈ1 రోడ్డు అంటే ఈ సిరీస్లో మొట్టమొదటి రోడ్డు. అంటే కరకట్టగా ఉన్న రోడ్డునే ఈ1 రోడ్డు అయితే మార్పు చేసి ఈ ఈ1 రోడ్ని ప్రస్తుతం వర్కులు సాగుతున్నాయి. చూడండి, ఇది విజయవాడ వెస్ట్ బైపాస్కి ఆనుకొని ఉన్న కరకట్టని పనులు అనేది ఏ విధంగా జరుగుతున్నాయో చూడండి. ఇక ఈ కరకట్ట రోడ్డు వచ్చేసరికి మొత్తంగా 3 ఫేజుల్లో అయితే పనులు జరుగుతున్నాయి. ఇక ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి కొండవీటి వాగు అంటే ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి సీఎం గారి ఇంటి వరకు ఒక ప్యాకేజీగా అయితే చేస్తున్నారు. ఆ తర్వాత సీఎం గారి ఇంటి దగ్గర నుంచి మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం వరకు రెండవ ప్యాకేజీ. ఇక మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం నుండి మిగతాది మొత్తం 3 ప్యాకేజీలుగా అయితే చేస్తున్నారు. ఇక ఈ కరకట్ట మొత్తం ప్రస్తుతం 4.5 మీటర్ల ఎత్తు అయితే ఉంది. ఇక రాబోయే రోజుల్లో ఎత్తును కూడా పెంచి అంటే 6.3 మీటర్ల ఎత్తునైతే పెంచుతారు. ఇది మొత్తం 30+30 అంటే మొత్తం 60 మీటర్ల వెడల్పుతో అయితే ఈ రోడ్డుని వేయటం అయితే జరుగుతుంది. ఇక ఈ రోడ్డు మొత్తం 2 వైపులా స్లోపుగా అయితే తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కృష్ణానది వెంబడి ఉంది కాబట్టి 2 వైపులుగా స్లోపుగా అయితే తయారు చేయడం జరుగుతుంది. ఈ1 రోడ్డు గురించి ఇది ఈ1 రోడ్డు పనులు అనేవి ప్రస్తుతం దశ